ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుందని చాలామంది చాలా కామన్గా అడుగుతుంటారండి. ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సో మనం కామన్గా చూసేది ఒకటి డయాబెటీస్, ఇంకోటి థైరాయిడ్. ఓకేనా? ఇవి కాకుండా ఇంకా మిగతా రీజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్కువ రోజులు పేషెంట్ కొన్నిసార్లు ఏదైనా బ్రెయిన్ సర్జరీ అయినా లేదా కార్డియాక్ సర్జరీ, గుండెకి సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు నెలల తరబడి అన్న బెడ్ మీద ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఈ భుజాలు అనేవి స్టిఫ్ అయిపోతాయి అన్నమాట. సో వాళ్ళకు కూడా ఈ భుజాలు అనేవి స్టిఫ్ అయిపోయి కదల్చలేరు. దే కెనాట్ మూవ్ ద షోల్డర్స్. సో అలాంటి పేషెంట్స్లో కూడా మనం ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందంటే బోత్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ మూమెంట్స్ రిస్ట్రిక్షన్ వస్తుంది. అంటే ఇట్లా ముందు కనలేరు, వెనక్కి కనలేరు. అంటే ఇక్కడ ఏం కండరాలు చినిగిపోలేదు, ఇక్కడేమి కండరాలు చినిగిపోలేదు, కండరాలు ఉన్నాయి. కానీ ఏమైందంటే క్యాప్సూల్ అనేది టైట్ అయిపోయింది. క్యాప్సూల్ అనేది టైట్ అయిపోవడం వల్ల అది కదల్చలేకపోతుంటారు. ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ ఏంటంటే ఇనీషియల్గా వాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు మనం ఫిజియోథెరపీ అనేది అడ్వైస్ చేస్తామండి. వన్స్ ఫ్రోజన్ షోల్డర్ ఇస్ ద డయాగ్నోసిస్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫిజియోథెరపీతో పాటు క్యాప్సులార్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, గుడ్ రీహాబ్ ప్రోగ్రామ్కి వాళ్ళని పంపడం జరుగుతుంది. 90% ఆఫ్ ద పేషెంట్స్కి ఫిజియోథెరపీ అండ్ రీహాబ్తో వాళ్ళకి ఈ మూమెంట్స్ అనేవి వచ్చేస్తాయి. కేవలం కొంతమందిలోనే అవి రావన్నమాట. సో అలాంటి పేషెంట్స్లో వాళ్ళకి అల్ట్రాసౌండ్ గైడెడ్ ద్వారా ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ నొప్పి అనేది తగ్గుతుంది. ఫిజియోథెరపీకి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే అసలు పెయిన్స్ అనేవి తగ్గవు, వాళ్ళకి విపరీతంగా పెయిన్ ఉంటుంది. చాలామంది డాక్టర్స్ని ఆల్రెడీ కన్సల్ట్ చేసి ఉంటారు, ఫిజియోథెరపీకి వెళ్ళి ఉంటారు, ఫిజియోథెరపీ వల్ల కూడా తగ్గదు. సో ఇక రేర్ కేసెస్లో వాళ్ళకి ఈ క్యాప్సులార్ రిలీజ్ అనేది చేస్తాం. ఆర్థ్రోస్కోపీ ద్వారా అక్కడ ఏవైతే అడెషన్స్ ఉన్నాయో దాన్ని క్లియర్ చేయడము, ఆ క్యాప్సూల్ని రిలీజ్ చేయడం అనేది చేస్తాం. Like and subscribe Eagle Media Works.